హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నుండి మన ఛానల్లో ఇదే కొత్త సిరీస్ అనమాట. ముందైతే హీరోలందరి గురించి డిస్కషన్ చేసుకుందాం. మన అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఓవరాల్గా ఎంత వసూలు చేశారు అనేటటువంటిది ముందు హీరోల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. వీలైతే మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ప్రకారం హీరోయిన్ల గురించి, కమెడియన్ల గురించి కూడా డిస్కషన్ చేద్దాం. టీఎఫ్ఐ కట్టుబానిస అని చెప్పుకోవటం కాదు, ఇప్పటిదాకా మన హీరోస్ ఎన్ని సినిమాలు తీశారు, ఎంత లాస్ వచ్చింది, ఎంత సంపాదించారు అనేటటువంటిది తెలియాలి కదా. దానికోసమే ఈ చిరు ప్రయత్నం. మీరు ఈ వీడియోకి ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ప్రకారం నెక్స్ట్ అల్లు అర్జున్ అనుకుంటున్నా, ఆ తర్వాత రామ్ చరణ్, ఆ తర్వాత ఎన్టీఆర్, ఆ తర్వాత మన టైర్ 1 హీరోస్, ఆ తర్వాత టైర్ 2, టైర్ 3, ఈ విధంగా ఒక్కొక్క లిస్టులో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోకి ఇచ్చేటటువంటి ఇంప్రెషన్ మరియు రెస్పాన్స్ ప్రకారమే ముందైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఆ తర్వాత చిన్న లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి గూగుల్లో కూడా దొరకలా ఒక్కోసారి ఇన్ఫర్మేషన్, అదంతా కూడా పట్టుకోవడానికి నాకైతే కొద్దిగా టైం పట్టింది. కాబట్టి వీడియోస్ అయితే లేట్ అవ్వచ్చు, కానీ డైలీ ఇలాంటి ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మొట్టమొదట ప్రభాస్ అన్నతో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఎందుకంటే ప్రభాస్ అన్న మంచి మన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తనలో నాకు బాగా నచ్చేది అన్నదానం అనమాట. అసలు తనతో పనిచేసే వాళ్ళకి పెట్టి సంపుతుడు అనేటటువంటి తిన్నాం. ఇవాళ ఇమాన్ ఇస్మాయిల్ కూడా ఫుడ్ పంపడం జరిగింది. రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటారు. మంచి హృదయం ఉందన్నమాట ఆయనకి. ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా ఏదో ఒకలాగా ఇచ్చేయాలని చూస్తారు. ఆ తర్వాత నేను కుంభమేళకి వెళ్ళడం, నిజంగా ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. మొట్టమొదట ప్రభాస్ హిట్స్ అండ్ ఫ్లాప్ చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న ఇప్పటిదాకా మొత్తం 23 సినిమాలు అయితే తీయడం జరిగింది. ఈ 23 సినిమాల్లో ఎన్ని హిట్స్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి, ఏ సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీప్గా డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదట ఈశ్వర్ సినిమా, ఇది ఏదైతే ఉందో హిట్ మూవీగా పనికరిస్తారు. ఫస్ట్ టైం వచ్చిండో ఫస్టే హిట్ కొట్టేసిండు ప్రభాస్ అన్న. ఆ రోజుల్లో చాలా భయపడ్డాడంట. రాకేష్ మాస్టర్ కూడా తెలియజేసిండు, బ్రో అన్న ఈ మూవీ హిట్ అవుతా సార్, ఈ మూవీ హిట్ అవుతా మాస్టర్ అని చెప్పి అడిగిందంట. ఈ సినిమా చూసుకున్నట్లయితే 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ చూసుకున్నట్లయితే 2 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్లయితే 4 కోట్లు రావడం జరిగింది. కోటికి కోటి వసూలు చేసిండు. డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టి చూపించిండు. ఎలాంటి అదృష్టం చాలామంది హీరోలకు దక్కదనమాట. ఆ తర్వాత రాఘవేంద్ర మూవీ, ఇప్పుడైతే సినిమా నాకు నచ్చింది భయ. సూత్రంటే ఆ క్యారెట్ నవ్వులేదైనా, ప్రభాస్ అన్న లుక్స్ అయినా, ఎవడ్రా అర్జున్ రెడ్డి అనిపిస్తుంది అనమాట. ఎలా ఎత్తడు వాళ్ళ నాన్నతో వార్నింగ్, వాళ్ళు కుక్కలు, అందుకే తరిమి కొట్టాను. నాకైతే ఆ డైలాగ్ వన్ ఆఫ్ ఫేవరెట్. ఈ సినిమా చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాప్గా నిలబడింది అనమాట. 2003లో ఈ సినిమా రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 4 కోట్లు పెట్టారు. కలెక్షన్స్ వచ్చేసి 4 కోట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే ఇది గ్రాస్గా పనికరించవచ్చు. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అయితే లాస్ అయ్యారు అనేటటువంటిది రియాలిటీ. ప్రభాస్ అన్న కెరియర్లో సెకండ్ ఫ్లాప్ అయితే లోడ్ అయిందనమాట. ఆ తర్వాత వర్షం మూవీ, దీని గురించి నేను మొన్నే డిస్కషన్ చేసిన. ఆ టైంలో చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహ సినిమా, అంజీ సినిమా రిలీజ్ అయింది. ఎవరైనా సరే డేర్ చేయరు, కానీ ఆ ప్రొడ్యూసర్ డేర్ చేసి, ఆ డైరెక్టర్ డేర్ చేసి వర్షం సినిమాని అయితే దింపారు. సినిమా చూసుకున్నట్లయితే 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ చూసుకున్నట్లయితే 5 కోట్లు పెట్టారు. సినిమా చూసుకున్నట్లయితే 24 కోట్ల నుండి 30 కోట్ల దాకా కొట్టింది అని చెప్పి ఇదనమాట బ్లాక్ బస్టర్ విజయం. ప్రభాస్ అన్నకి దక్కినటువంటి బిగ్గెస్ట్ ఫస్ట్ హిట్ ఏదైనా ఉందంటే వర్షం సినిమా అని చెప్తా. ఇప్పుడు చూస్తున్నా కానీ సినిమా అయితే బోర్ కొట్టదు, అది మీ అందరికీ తెలుసు కదా. ఆ తర్వాత అడివిరాముడు ఏదైతే ఉందో సేమ్ అదే ఇయర్లో రిలీజ్ అయిందనమాట. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఫ్లాప్ అయింది. కారణం ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట అది ఫ్లాప్ అవడానికి. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. 2004లో రిలీజ్ అయినటువంటి అడివిరాముడు బడ్జెట్ చూసుకున్నట్లయితే 10 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్లయితే 9 కోట్లు మాత్రమే రావడం జరిగింది. వర్షం సినిమాకి 24 కోట్లు రావడంతో ఎమటే కాగలేదు ప్రొడ్యూసర్, వసూలు చేస్తాడు అని చెప్పి ఎమటే 10 కోట్లు అయితే ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఆ టైంలో ప్రభాస్ అన్న తన రెమ్యునరేషన్ కూడా పెంచడం జరిగిందనమాట. ఆ తర్వాత చక్రం సూపర్ సినిమా, ఇది ఇప్పుడు వచ్చినా కానీ ఆడదండి, అది వేరే విషయం. ఎందుకంటే ప్రభాస్ అన్న అలా చూడడం, లాస్ట్ చనిపోవటం అదంతా కూడా వేరే విషయం. ఈ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది. 2005లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి బడ్జెట్ 11 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్లయితే 8 కోట్లు మాత్రమే రావడం జరిగింది. దీనివల్ల కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూడా లాస్ అయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ తన రెమ్యునరేషన్ ఆ రోజుల్లోనే వెనక్కి తిరిగి ఇచ్చేసింది అని చెప్పి మనమైతే విన్నాం. ఎనీవే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఇదేది లేదు, కానీ సినిమా బాగుంటుంది. ఆ తర్వాత బల్లెం మూవీ, వేటగాడికి బల్లెం దొరికింది. వేటాడుతున్నటువంటి పులికి ఒక మేక దొరికినటువంటి డైరెక్టరే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అసలు ప్రభాస్తో సినిమా తీయడా అనుకున్నారంటే, ఎందుకంటే ప్రభాసే తెలియజేసిండు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చదు. అది నేను అప్పట్లో నాకే వివరించాలి, అది నేను వద్దని చెప్పి రిజెక్ట్ చేసిన. ఆ తర్వాత సింహాద్రి అనేటటువంటి సినిమా తీసిండు. సింహాద్రి సినిమా నాకు పిచ్చిగా నచ్చింది. అసలు ఈ డైరెక్టర్ నాతో తీస్తాడా అనేటటువంటి డౌట్లో ప్రభాస్ అన్న ఉండంట. అసలు నేను పుట్టిందే నీ కోసం రా బాబు అని చెప్పి ప్రభాస్ అన్నకి మన ఛత్రపతి మూవీ స్క్రిప్ట్ వివరించానంట. అసలు నీ
నీతో తీయడమే నా అదృష్టం. ఎందుకంటే రాజమౌళి గారికి సింహాద్రి తర్వాత భయంకరమైనటువంటి ఆఫర్స్ వచ్చాయి. ఆ టైంలో ఛత్రపతి అనేటటువంటి సినిమా తీశారు. ఇది చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్. వర్షం సినిమా ఎంత హిట్ అయిందో దానికి డబల్ హిట్ అయింది. బడ్జెట్ చూసుకున్నట్లయితే 12 కోట్లు పెట్టడం జరిగింది. కలెక్షన్ చూసుకున్నట్లయితే 50 కోట్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. అది రెవల్యూడ్ రేంజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలోనే ప్రభాస్ అందరికి కూడా అప్పుడు హీరోయిన్లు, లవ్ స్టోరీ, యూత్కి క్లాస్ హీరోగా పరిగణించేవారు అప్పటిదాకా. ఎప్పుడైతే ఛత్రపతి రిలీజ్ అయింది, ఇక మాస్ హీరో బిరుదు అయితే ప్రభాసానికి ఇచ్చేశారు. కొన్ని కారణాల వల్ల సినిమాని మధ్యలో ఆపేశారు. లైక్ ప్రభాస్ ఇండియా మ్యాప్ అంతడు మాకు ఒక్కడికి కావాలని ఆ టైంలో సినిమా ఆపారు. లేకపోతే సినిమాకి ఈజీగా 60 కోట్లు వచ్చాయి అనేటటువంటిది చాలా మంది తెలియజేస్తున్నటువంటి మాట. ఆ తర్వాత పౌర్ణమి సినిమా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని చెప్తా. ఇప్పటికి టీవీ కొత్తనా కానీ అతుక్కుపోతాం. ఈ సినిమా చూసుకున్నట్లయితే 2006లో రిలీజ్ అయింది. సేమ్ 1 year గ్యాప్లోనే రిలీజ్ అయింది అనమాట. ఫ్లాప్ కావడం ఏదైతే ఉంది ఇది బాధాకరం. నిజంగానే పౌర్ణమి సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి 9 కోట్లు పెడితే 10 కోట్లు అయితే రావడం జరిగింది. 10 కోట్లు వచ్చినా కానీ చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారు. కాబట్టి ఫ్లాప్గా దీన్ని అయితే పరిగణిస్తారు. పౌర్ణమి ఫ్లాప్ కావడం అక్కడ ఆడియన్స్ ఫెయిల్ అని చెప్పి నా ఫీలింగ్. ఇది ఏదైతే ఉందో 7వ సినిమా మాత్రమే. ఆ తర్వాత 8వ సినిమా యోగి అంటే ఎప్పటికి కూడా మనందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. దీని డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారు అనుకుంటా. ఈ సినిమా హిట్ అనమాట. అంటే అలా ఆడింది. 2007లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి 10 కోట్ల బడ్జెట్ పెడితే 25 కోట్లు వసూలు చేసింది. ఓ యోగి నన్ కోరికైరో అప్పట్లో పాటలు బాగా వైరల్ అనమాట. మస్తుంటాడు అందులో ప్రభాస్ అన్న మదర్ సెంటిమెంట్ అయినా అదంతా కూడా. ఇది ఇప్పుడు అంటారు కదా ప్రభాస్కి యాక్టింగ్ చేయడం రాదు, ఎమోషన్ సీన్స్లో నటించలేడు అన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి యోగి క్లైమాక్స్ చూపించాలి. వామ్మో ఎప్పటికాడు ఏడిపోతుంది భయ్య, చూస్తుంటే తెలియకుండానే ఏడ్ చేస్తాం అని మ్యూజిక్, ప్రభాస్ అన్న వాళ్ళ అమ్మను ఊహించుకొని డ్యాన్స్ చేయడం నిజంగా నేనైతే ఫిదా అయిపోతా. ఆ తర్వాత మున్నా సినిమా, ఇది కూడా బాగానే ఆడింది, హిట్గా పనికరించవచ్చు. ఇది కూడా 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ చూసుకున్నట్టయితే 10 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్టయితే 16 కోట్లు అయితే రావడం జరిగింది. మున్నా హెయిర్ స్టైల్ అనేటటువంటిది ట్రెండింగ్, మామూలు ట్రెండింగ్ కాదు, వేరే లెవెల్ ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ అయినా అదైనా ఇదైనా నీ చావుని నువ్వే కన్నావురా అని చెప్పి ప్రకాష్ రాజ్ గారికి డైలాగులు వేసేటటువంటిది, వార్నింగ్స్ ఇచ్చేటటువంటిది, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. మున్నా సినిమా కూడా హిట్ అయింది, పర్లేదు. దీనికైతే 10 కోట్లు పెడితే 16 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై. బుజ్జిగాడు ఎట్టుంటుంది, బుజ్జిగాడు యాటిట్యూడ్ అయినా స్లాంగ్ అయినా అది ఎప్పట్లో ప్రభాసనం వల్ల చేయడం కూడా కష్టమేమో అనిపిస్తుంది అనమాట. పూరి జగన్నాథ్ గారి మార్క్ అని చెప్పుకోవచ్చు. అది కూడా అలా ఆడింది అనమాట, యావరేజ్గా చెప్పొచ్చు. 2008లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి బడ్జెట్ చూసుకున్నట్టయితే 11 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్లయితే 26 కోట్లు వచ్చినాయి. డబల్కి డబుల్ వచ్చినాయి. అంటే హిట్గా పనికరిస్తారనమాట. ఎక్కువ కలెక్షన్స్ వచ్చి భయంకరంగా ఉందంటే మట్టికే దాన్ని బ్లాక్ బస్టర్ అని చెప్తారనమాట. బుజ్జిగాడు కూడా నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత బిల్లా మూవీ, మెహర్ రమేష్కి హిట్ ఇచ్చినటువంటి హీరో అయితే మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. బిల్లా మూవీ చూసుకున్నట్టయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2009లో రిలీజ్ అయింది. బడ్జెట్ 25 కోట్లు పెట్టారు ఆ రోజుల్లోనే. నిజంగా అంత బడ్జెట్ అయిందంటే కానొస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ అయినా మొత్తం ఫారెన్లోనే తీశారు ఆ సినిమా. ఆ హెలికాప్టర్ మీద దిగటం. ఇప్పుడు బిల్లా సినిమా వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి నేనైతే ముక్త కంఠంతో చెప్పేస్తా. అనుష్క కూడా భారీ రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పి టాక్ అనమాట. సినిమాకి 25 కోట్లు పెడితే 35 కోట్లు అయితే వసూలు చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా పరిగణిస్తారు. చాలా మందికి బిల్లా సినిమా అంటే ఇప్పటికి కూడా పిచ్చి. ఆ తర్వాత ఏక్ నిరంజన్, ఇది పూరి జగన్నాథ్ గారిదే. ఇది కూడా ఆ తర్వాత కంగనా రనౌత్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా చూసుకున్నట్లయితే ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. 2009లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి 25 కోట్లు బడ్జెట్ పెడితే 20 కోట్లు మాత్రమే రావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మరీ బాధాకరం. సినిమా బాగుంటుంది అనమాట. అమ్మ లేదు అన్న లేడు అక్క చెల్లి తంబి, ఆ పాటకు నాకు ఇప్పటికి కూడా చాలా ఇష్టం. ఇప్పటికి కూడా జీ తెలుగులో వస్తూనే ఉంటాం మన ఏక్ నిరంజన్ సినిమా. ఆ తర్వాత డార్లింగ్, ఇది మాసలకే మాసు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఫేక్ స్టోరీ వివరించి కూడా హిట్ కొట్టడం ఏదైతే ఉందో వేరే లెవెల్ చెప్తా. ఈ సినిమా ఏదైతే ఉందో సూపర్ హిట్ అని పరిగణిస్తారు. 2010లో రిలీజ్ అయింది. అంటే ఇప్పటికే 14 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిందనమాట. చూసుకున్నట్లయితే 20 కోట్లు బడ్జెట్ పెట్టారు. 40 కోట్లు వసూలు సాధించింది. వేరే లెవెల్. ఈ సినిమా హిట్ అయింది అని చెప్పి చూసిన వాళ్ళు ఎవడు అనుకోలేదంట. ఎందుకంటే మొత్తం స్టోరీ చెప్తుడు. అరే నువ్వు గీతని లవ్ చేయడం నిజం, తన యొక్క ఫోటో తీసుకొచ్చి దాన్ని పర్సులో పెట్టుకోవడం నిజం, మనం చూసాలంటే పిల్లలు అంటే మ్యూజిక్ వస్తుంది అనమాట. అది చూసి అందరూ ఫ్లాప్ అనుకున్నారు. కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఫేక్ స్టోరీ చెప్పి కూడా విజయం కొట్టొచ్చు అని చెప్పి ప్రభాస్ అన్న అయితే నిరూపించి మొత్తం 20 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, నిజంగానే నెక్స్ట్ లెవెల్ మూవీ. మొత్తం క్వైట్ ఉంటాడు అనమాట, సైలెంట్. డార్లింగ్లో ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడు, ఇందులో అయితే ఫుల్ సైలెంట్గా ఉంటాడు. ఈ సినిమాను కూడా బ్లాక్ బస్టర్. 2011లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బడ్జెట్ చూసుకున్నట్లయితే 20 కోట్లు పెట్టారు. కలెక్షన్ చూసుకున్నట్లయితే 60 కోట్లు రావడం జరిగింది అని చెప్పి అంచనా అనమాట. అది మన ప్రభాస్ని ఒక మెట్టి ఎక్కేలా చేసింది, యాటిట్యూడ్ చూపించేలా చేసింది,
కూల్ అనేటటువంటి మాట్లాడుతుంది, అదంతా కూడా నెక్స్ట్ లెవెల్. నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ ఏదైతే ఉందో నేను సూపర్ సినిమా అని చెప్తా. ఇది ప్రభాస్ అన్న 14వ సినిమాగా పరిగణించవచ్చు. ఆ తర్వాత 15వ సినిమా. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా నేను ఫీల్ కాలే, కానీ ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు నిజంగా ఫీల్ అయ్యాను అనమాట. నాకు తెలిసి మన ప్రభాస్ అన్నదే ఫస్ట్ టైం థియేటర్లో నేను చూసినటువంటి సినిమా రెబల్ మూవీ. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. రాఘవ లారెన్స్ కాదు దీని డైరెక్టర్. 2012లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 40 కోట్లు బడ్జెట్ పెడితే 30 కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆడియన్స్ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ బర్త్డేకి రెబల్ రిలీజ్ చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, జాకొడ కలరా అనుకున్నారు ప్రొడ్యూసర్ చూసి. నిజంగా రెబల్ మూవీ కూడా పర్లేదు, మరీ అంత ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ రాధేశ్యామ్ వీటితో పోలిస్తే నిజంగా రెబల్ సినిమాకి అయితే నేను ఓటేస్తా. ఇక్కడ ఎందుకంటే బాధ, ఆయన సర్నేమ్ పెట్టుకుంటూ ఆయన బాబాయ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి సర్నేమ్ రెబల్ అనేటటువంటిది, అది ఫ్లాప్ అవడం ఏదైతే ఉందో మరీ బాధాకరం, మరీ భయంకరమైన నేనైతే చెప్తాను అనమాట. ఆ తర్వాత మిర్చి అనేటటువంటిది మీకు తెలియదు, అది మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న 50% పీపుల్స్ థియేటర్లోనే చూస్తుంటారు. బాహుబలికి రెబల్కి మధ్యలో తీసినటువంటి ఈ సినిమా ఆల్రెడీ బాహుబలి సినిమా అనుకున్నారు, అది స్టార్ట్ కావడానికి కొద్దిగా టైం పట్టిద్ది. అంటే 2013లో మిర్చి సినిమాని అయితే కొరటాల శివ గారితో తీయడం జరిగింది. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. 43 కోట్ల బడ్జెట్ పెడితే 90 కోట్లు వసూలు అయితే సాధించింది. ఆ రోజుల్లో టాడా మామూలు హిట్ కాదు. అప్పుడే బాహుబలి కన్నా ముందే ఆల్వేస్ ప్రభాస్ అన్న 90 కోట్ల దగ్గరికి 100 కోట్లు వచ్చేలే కానీ జస్ట్ మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమాని థియేటర్లో చూసి సీడీలు అయితే అరిగిపోయా. వస్తున్నా మీరు ఇప్పుడు దాకా దేనికోసం వెయిట్ చేశారో దాని దగ్గరికి వస్తున్నా. బాహుబలి ది బిగినింగ్ ఇండస్ట్రీ హిట్, సూపర్ హిట్లు, సెమీ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయిపోయినాయి. ఎక్కడి నుండే కొత్త ప్రభాస్ 2.0 స్టార్ట్ అయిందని చెప్తాను అనమాట. ఈ సినిమా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ హిట్ సాధించింది. 2017లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడితే ఆల్మోస్ట్ 650 కోట్లు వసూలు చేసి చూపించింది. మాటలు కాదు, డే 1 నెగిటివ్ టాక్ మన తెలుగు ఇండస్ట్రీలో. నార్త్లో బాగానే ఆడింది కానీ తెలుగులో ఇది ఎక్కడ సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరు తిట్టారు. బాహుబలి ది బిగినింగ్ ఏదైతే ఉంది ఇండస్ట్రీ హిట్, ఆ తర్వాత బాహుబలి ది కంక్లూజన్. నిజంగా దీన్ని చేసినటువంటి పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీ కాదు. ఇదే బాహుబలి 2 ఇప్పుడు రిలీజ్ అయితే ఈజీగా 5,000 కోట్లు కొట్టేది. కానీ అప్పట్లో ఈ సినిమా కూడా 250 కోట్లు పెట్టారు, 1810 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అది ప్రభాస్ రేంజ్. 200కే 1800, 1500 కోట్లు లాభం తీసుకొని చూపించింది భయ్యా. గ్రేట్ కదా. అప్పట్లో ఇంకా టికెట్ రేట్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత సాహో భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. బాహుబలి తర్వాత కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. ఈ సినిమాని జస్ట్ హిట్గా పరిగణిస్తారు. 2019లో వచ్చినటువంటి ఈ సినిమా 350 కోట్లు పెట్టి తీస్తే 439 కోట్లు అయితే వసూలు చేసింది. 1 రేటింగ్తో 439 కోట్లు. ప్రభాస్ అని చెప్తారు కదా, మా వాడు ఫ్లాప్ రికార్డును కొట్టుర్రా అని. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు సాహో ఫ్లాప్ అని. ఎక్కడ కూడా ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు, కానీ సినిమా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత 20వ సినిమా ప్రభాస్ 20th మూవీ రాధేశ్యామ్ సినిమా. ఇది కూడా అట్టర్ ఫ్లాపులకే ఫ్లాప్. అప్పుడెప్పుడు మన రాఘవేంద్ర సినిమా ఎంత ఫ్లాప్ అయిందో, ఆ తర్వాత చక్రం ఎంత ఫ్లాప్ అయిందో తెలియదులే, కానీ దానికన్నా ఘోరంగా ఫ్లాప్ అయినటువంటి సినిమా రాధేశ్యామ్ సినిమా. డైరెక్టర్ అయితే అడ్రస్ కూడా లేడు. 2022లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది భారీ లాస్గా పరిగణిస్తారు. యూవీ దీని నుండి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రభాస్ అన్న తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ 70% రేట్ని ఇచ్చేసిండు. గ్రేట్ అనమాట. ఆ డైరెక్టర్ బారిపోయిండు. ఆ తర్వాత ఆదిపురుషు. ఇది ఓకే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ఇది కానీ హింట్ అయినట్టయితే ఏ రికార్డు ఉండేది కాదు భయ్య, ఏ బాహుబలి ఉండేది కాదు, ఏ దంగలు ఉండేది కాదు, అన్నీ లేపేసేదే. ఈ సినిమాకు చూసుకున్నట్లయితే 500 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ అది అమీర్పేట్ గ్రాఫిక్స్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. సినిమా చూసుకున్నట్లయితే 400 కోట్లు వసూలు చేసింది. అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఆదిపురుషు, నెగిటివ్ టాక్, భయంకరమైన ట్రోల్స్ వీటన్నిటిని ఫేస్ చేసి తనదైనటువంటి శైలిలో 400 కోట్లు వసూలు చేసి చూపించిండు ప్రభాస్. దాంట్లో డౌట్ లేదు కదా, మీరందరూ ఒప్పుకుంటారు కదా. ఆదిపురుషుకు కలెక్షన్స్ అని చెప్పండి 400 కోట్ల ఈజీగా వస్తుంది అనమాట. ఆ తర్వాత సలార్ డ్రగ్, ఇండియన్ డ్రగ్, మన ప్రశాంత్ నీల్ తయారు చేసినటువంటి ఒక డ్రగ్, దీని అయితే పరిగణిస్తాను నేను. 2023లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. ఇది కూడా దీంట్లో డౌటే లేదు. 270 కోట్లు ఈ సినిమాకి బడ్జెట్ పెడితే 700 కోట్లు అయితే వసూలు చేసింది. నాకు తెలిసి సలార్ 2 ఈజీగా 2000-3000 కోట్లు అయితే వసూలు చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొన్నే రిలీజ్ అయింది కదా 2024, 2025లో ప్రభాస్ అని వచ్చేలాగా అట్లా కల్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమాకి 600 కోట్ల బడ్జెట్ పెడితే 1300 కోట్లు అయితే వసూలు చేసింది. డబల్కి డబల్ అంటే 600కే ఒక 700 కోట్లు అయితే లాభం తీసుకొచ్చి ప్రభాస్ అనేది చూపించిండు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ సినిమా మీద కూడా స్కై ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ చేసింది. అది ప్రభాస్ అన్నతో ఫ్లాప్ అంటే 100 కోట్లు బొక్క వస్తుంది.
హిట్ అయితే 1000 కోట్లు లాభం వస్తుంది, లేదా 600 కోట్లు దానికి డబల్ లాభం వస్తుంది అనేటటువంటిది రియాలిటీ. ముందు స్క్రిప్ట్ మీద వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేసి సినిమాను వదిలితే మట్టికి ఆడియన్స్కి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. మళ్ళీ 100 కోట్లు లాభం వచ్చు, 200 కోట్లు లాభం వచ్చు ఉండదు, వాడితే 1000 కోట్లు లేదా 2000 కోట్లు, దాంట్లో డౌటే లేదనమాట. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న ఎంత సంపాదించిన అనేటటువంటిది పక్కన పెట్టి లాస్ట్ 7 ఇయర్స్లోనే జస్ట్ 7000 కోట్లు సంపాదించి చూపించిండు. అందుకే అంటున్నారు రెబల్ వుడ్ అని. ఇదైతే మీరు అగ్రి చెప్పినా ఇదే అనమాట. ఈ కల్కి సినిమాతో ఈ బాహుబలి 1, బాహుబలి 2, సలార్, అంతకుముందు వచ్చినటువంటి రాధేశం, ఆది పురుషు, వీటన్నిటిని బడ్జెట్ పక్కన పెట్టి ఓన్లీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 7000 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. తమిళనాడులో ఆల్మోస్ట్ ఈ 2024లోనే 3000 కోట్లు ప్రొడ్యూసర్ స్పెండ్ చేయడం జరిగింది తమిళ ఇండస్ట్రీ మొత్తం మీద. కానీ వాళ్ళు వసూలు చేసింది ఎంతో తెలుసా, జస్ట్ 1500 కోట్లు బొక్క అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ జస్ట్ ఈ 7 ఇయర్స్లోనే 7000 కోట్లు సంపాదించి చూపించిండు. సపరేట్గా ఒక ఇండస్ట్రీని రన్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది ప్రభాస్ అని చెప్పి నేనైతే చెప్తా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 23 సినిమాలు అయితే తీయడం జరిగింది. 2022లో తన ప్రస్థానం మొదలైంది, ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అప్కమింగ్ మూవీస్ గురించి ఇంకో వీడియో చేసుకుందాం. మీరు ఇప్పుడు దాకా వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా బాయ్, నమస్కార్. కాళ్ళు లాగుతున్నాయి ఇంతసేపు నుంచి అర్థం చేసుకోండి, ఒక లైక్ కొట్టలేరా?